అందానికి అందం అన్నట్లుగా సాగిన మధుబాల అశేష అభిమాన గణాలను సంపాదించుకున్నారు. ఆమె కౌగిలి కోసం ఎందరో రసికాగ్రేసరులు పరితపించారు. అంతటి అందాల భామ చివరకు ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్ను వివాహం చేసుకున్నారు. మధుబాల నటించిన చివరి చిత్రంగా షరాబీ రూపొందింది. ఆమె జీవించి ఉండగా విడుదలైన ఆఖరు సినిమా ఇదే. మధుబాల మరణం తరువాత ఆమె నటించిన ఏకైక రంగుల చిత్రం జ్వాల విడుదలైంది. ఇక షరాబీ విషయానికి వస్తే ఇందులో దేవానంద్ హీరోగా నటించారు. మద్యానికి బానిస అయిన హీరో జీవితం ఓ అమ్మాయి కారణంగా ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే షరాబీ కథ. ఈ చిత్రానికి మదన్ మోహన్ సంగీతం, రాజేంద్ర కిషన్ రాసిన పాటలు ఓ ఎస్సెట్. రాజ్ రిషి దర్శకత్వంలో రూపొందిన షరాబీ నిజానికి 1958లోనే దాదాపుగా పూర్తయింది. అయితే చివరలో ఉండగా హీరోయిన్ మధుబాల అనారోగ్యానికి గురయ్యారు. తరువాత లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాక మిగిలిన తన పార్ట్ పూర్తి చేశారు. అందువల్ల షరాబీ చిత్రం 1964 జనవరి 24న విడుదలైంది. ఇందులో మహమ్మద్ రఫీ పాడిన పాటలు విశేష ఆదరణ చూరగొన్నాయి. అదీగాక మధుబాల చివరి చిత్రంగా ప్రచారం కావడంతో షరాబీ సక్సెస్ చూసింది. 1964 టాప్ గ్రాసర్స్లో ఒకటిగా షరాబీ కూడా చోటు దక్కించుకుంది.